హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అమర్ న్యూస్. నేను మీ అంకిత. ఈ రోజు నాతో ఉన్న గెస్ట్ లో వచ్చేసి జై హో రామాంజా మూవీ టీం అయితే నాతో ఉన్నారు. సో ఈ మూవీ గురించి మరిన్ని విషయాలు వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు సార్? సార్, అసలు జై హో రామానుజ అనే హిస్టారికల్ మూవీని మీరే డైరెక్ట్ చేయాలి, ప్రొడ్యూస్ చేయాలి, మీరే హీరో దీంట్లో కూడా, ఎందుకు అలా అనిపించింది సార్? నా పేరు లయన్ డాక్టర్ సాయి వెంకట్. నేను ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్. అదే కాకుండా నేను 25 సంవత్సరాలు ఈ తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో సినిమాలు తీయడమే కాకుండా దర్శకత్వం వహించి దాదాపు 600 సినిమాలకి నేను బ్యాక్ బోన్గా ఉండి ఎన్నో సినిమాలు రిలీజ్లో నా ప్రధాన పాత్ర వహిస్తూ కొన్ని వందల సినిమాలని థియేటర్ల వరకు వెళ్ళడానికి కృషి చేయడమే కాకుండా ఆడియో ఫంక్షన్స్కి నేను ముందుండి జరిపించడం, స్పాన్సర్ చేయడం, ఇలాంటి ఎన్నో సినిమాలు చేసినా కూడా, ఎన్నో సినిమాలకి మన బ్యాక్ బోన్ ఉన్నా కూడా నాకు ఒక కోరిక ఉంది. ఒక హిస్టారికల్ సినిమా చేయాలి. తెలుగు సినీ పరిశ్రమలో ఒక అన్నమయ్య, తర్వాత ఓం నమో వెంకటేశాయ, తర్వాత మళ్ళీ ఎక్కడ మనకు ఒక పౌరాణికానికి కన్సర్న్ అయ్యే సినిమాలు ఎక్కడ కనిపించలేదు. దేవుడి సినిమాలు కూడా లేవు. దేవుడి సినిమాలు చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే దేవుడి సినిమాలు చేయాలంటే మహిమలు అవన్నీ ఉంటాయి. ఆ వైకుంఠం సెట్లని రకరకాలుగా ఉంటుంది. సో జయహో రామానుజే నేను ఎందుకు ఎంచుకున్నానంటే, భగవత్ రామానుజాచార్యుల గురించి ఈ ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉంది. ఏంటి, చిన్నజీయర్ స్వామి గారు ముచ్చింతల్ శంషాబాదులో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని పెట్టి, స్టాచ్యూ ప్రపంచంలో అద్భుతమైన రామానుజ స్టాచ్యూ పెట్టి భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి మోడీ గారు, ఇలా రాష్ట్రాల మంత్రులు, ముఖ్యమంత్రులు దేశ విదేశాల నుంచి వచ్చి ప్రారంభించినప్పుడు అప్పుడు అందరికీ అర్థమైంది రామానుజులు ఎవరు. అప్పటి వరకు రామానుజులు ఎవరు, అన్నమయ్య సినిమా తీసిన తర్వాతనే అన్నమయ్య కీర్తనలు బయటకు వచ్చింది. అసలు అన్నమయ్యకి వెంకటేశ్వర స్వామికి ఉన్న అనుబంధం తెలిసింది. అలాగే రామానుజులు ఏంటి అంటే 11వ శతాబ్దంలో ఆవిర్భవించిన భగవత్ రామానుజులు. ఆయన సాక్షాత్ దైవ స్వరూపం. అయితే ఆయన చేసిన అద్భుతం ఏంటి, 11వ శతాబ్దం వరకు మహిళలకు, దళితులకు ఎవరికి కూడా దేవాలయ ప్రవేశం లేకుండా, వెళ్ళేది లేదు. ఓన్లీ జమీందార్లు, రాజులు, బ్రాహ్మణులకి మాత్రమే ప్రవేశం ఉండేది. ఒక మంత్రం నేర్చుకోవడానికి ఆయన 18 సంవత్సరాలు ప్రయాణం చేయాల్సి వచ్చింది గురువు దగ్గరికి. గురుపదేశం కావాలి అంటే అన్ని సంవత్సరాలు. ఆయన ఒక బ్రాహ్మణ వంశంలో పుట్టి కూడా ఆయనకంత ఇబ్బంది జరిగింది. సో అప్పుడు భగవత్ రామానుజులు ఒక అనుకున్నాడు, దేవుడంటే సమానం, ప్రతి మనిషి మానవుడంతా ఒకటే, ప్రతి మనిషిలో ప్రవహించేది రక్తం. జమీందారులో ఒకటి, రాజులలో ఒకటి, దళితుల్లో ఒకటి అనేది, మహిళల్లో ఒకటి అని లేదు సిస్టమ్. మానవులంతా సమానమే అని చెప్పి ఉద్ఘాటించి శ్రీరంగం దేవాలయం పైన ఎక్కేసి ప్రజలందరిని పిలిచి ఓం నమో మంత్రాన్ని అందరికి అందించి ప్రజలందరూ ఈ రోజు నుంచి దేవాలయాలకి వెళ్ళొచ్చు అని చెప్పి ఒక రివల్యూషన్ తెచ్చిన వ్యక్తి అన్నమాట. సో ఈ చరిత్ర మరుగున పట్టది. కులము లేదు, మతము లేదు అని చెప్పిందే భగవత్ రామానుజులు. బట్ అప్పుడే చెప్పారు 11th సెంచరీలో. బట్ ఈరోజు కూడా 20th సెంచరీలో కూడా మనం ఇంకా కులాలు, మతాలు మీద నడుస్తుంది. అంటే 10 సెంచరీస్ అయిపోయిన తర్వాత కూడా 11వ శతాబ్దంలో అంత పెద్ద రెవల్యూషన్ చేసినాక కూడా టుడే ఈరోజు కూడా ఇంకా కులాలని, మతాలని, మీది కులమని, మనదా కులమని, రాజకీయంగా కులాల ప్రాధాన్యత అని, ఉద్యోగాన్ని పోగానే ఏ కులమని, బీసీలని, రిజర్వేషన్లు, అంటే ఇంకా మన వ్యవస్థ కులాల మీదనే ఉంది. బట్ 11వ శతాబ్దంలోనే ఒక రెవల్యూషన్ రామానుజులు, కులాలు మతాలు ఉండొద్దు అని చెప్పింది ఆయన. సో అద్భుతమైన ఒక కాన్సెప్ట్. సో అలాంటి కథ ప్రజలకు చేరాలి, ఒక రెవల్యూషన్ ఉండాలి, మనుషులంతా ఒకటే, మానవులంతా ఒకటే,
మనం పైనుంచి వచ్చేటప్పుడు కులం రాసుకొని రాము. ఇక్కడ వచ్చినాక మనం చేసే పని వల్ల కులం నిర్ణయం అవుతుంది అని చెప్పిందే భగవత్ రామానుజులు. సో అలాంటి స్టోరీని టేకప్ చేయాలి అని నేను 10 years నుంచి రీసెర్చ్లో ఉన్నా. విన్నాం సార్. 10 సంవత్సరాలుగా రీసెర్చ్లో ఉన్నా. సో ఆ రీసెర్చ్లో భాగంగా సినిమాని తీయాలి అనుకుంటే నేను ఈ సినిమాకి నేను ఆర్టిస్ట్గా చేయాలని లేదు నాకు. యాక్చువల్గా నేను నటించాలి, నేను రామానుజ చేస్తానని కళలో కూడా అనుకోలేదు. సో 2017లో నేను సాంగ్స్ స్టార్ట్ చేసినాను. దీని గురించి పాటలు తయారు చేసి సినిమా చేయాలని 2017 నుంచి అనుకుంటున్నా. బట్ నాట్ మీడియా, ఇంటర్నల్ ప్రీ ప్రొడక్షన్ అంటారు సినిమా ఇండస్ట్రీలో. ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ అంటారు. ఈ మూడుని ప్రీ ప్రొడక్షన్ నేను 5-6 సంవత్సరాల నుంచే స్టార్ట్ చేసిన. కథ మీద కానీ, స్క్రీన్ ప్లే మీద కానీ ఇలా 2017 నుంచే సినిమా తీయాలని ఉంది. సో 2022లో స్టాచ్యూ వచ్చినప్పుడు అందరూ అనుకున్నారు స్టాచ్యూ వచ్చింది కదా దానివల్ల తీస్తున్నారు కాదు. 2017లోనే దీనికి నేను 2017లోనే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ సినిమా తీయాలనుకుంటున్నాను అని చెప్పడం జరిగింది. సో ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో ఒక అద్భుతమైన సినిమా ఇవ్వాలనుకున్నాను. తెలుగు ప్రేక్షకులకే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇవ్వాలని. నాట్ ఓన్లీ తెలుగు స్టోరీ. రామానుజులు ప్రపంచం హీరో ఆయన. అంటే వైష్ణవిజం ఉన్న వాళ్ళందరికీ ఆరాధ్య దైవం. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అంటే ఒక తెలుగు వాళ్ళకి కాదు కదా, ప్రపంచం, వరల్డ్, ఈ విశ్వం ఎంత ఉందో అంత ఆయన హీరో. అలాగే భగవత్ రామానుజులు కూడా ఆదిశేషుడి అవతారం. సో అలాగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది, కోట్ల మంది వైష్ణవులని అంటే ఈరోజు ఒక మంత్రోచ్చరణ తయారు చేసిందే భగవత్ రామానుజులు. సో అలాంటి ఒక అద్భుతమైన స్టోరీ తీసుకోవాలి. ఒక తెలుగు స్టోరీ కాదు, ఇది విశ్వవ్యాప్తం చేయాలని చెప్పి నేను దాదాపు 11 భాషల్లో దీన్ని నిర్మించిన. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, ఇలా ఇన్ని భాషలు. అందుకోసం కూడా చాలా టైం పట్టింది నాకు. సార్ చాలా టైం టేకింగ్ ఉంటుంది కదా సార్. ఇప్పుడు మనకి 4-5 లాంగ్వేజెస్లో తీయడానికి చాలా టైం తీసుకుంటున్నారు. అంటే 11 లాంగ్వేజెస్లో తీయడానికి ఎంత కష్టపడి ఉంటుంది సార్? చాలా కష్టం. అంటే ఒక లాంగ్వేజ్కే ఇక్కడ మాకు చాలా కష్టం. బట్ ఇన్ని లాంగ్వేజెస్ మళ్ళీ అంటే ఇందులో దేవుడి ఆశీర్వాదం ఎక్కువ ఉంది నాకు. అన్ని ఆయనే సమకూరుస్తాడు. నేను ప్రతి ప్రశ్నలో చెప్తుంటా, ఐఎమ్ నాట్ ఏ ప్రొడ్యూసర్, ఐఎమ్ నాట్ ఏ డైరెక్టర్. దీనికి సాక్షాత్ శ్రీమన్నారాయణుడే ప్రొడ్యూసర్, డైరెక్టరు, రామానుజులే డైరెక్టరు. ఎందుకంటే దేవుడి సినిమా తీయాలంటే దేవుడి ఆశీర్వాదం ఉండాలి. ఇవాళ ఇప్పుడు మీ ఛానల్కి వచ్చినంటే కూడా భగవంతుడి నిర్ణయం ఏదో ఉంది కాబట్టి నేను రాగలిగాను. అంటే ఈజ్ టోటల్లీ ఈ సినిమా వరకు మాత్రం నా ప్రమేయం లేకుండానే చాలా మిరాకిల్ జరిగినాయి. అలాగే పద్మ సింగర్, నమస్తే. సో ఆమె కూడా ఏంటంటే 2017లో మా కంపెనీలో హెచ్ఆర్గా జాయిన్ అయింది. కానీ నేను తీస్తున్న సినిమాతోటి నా చిన్నప్పటి కళ, నేను సింగర్ కావాలి అనగానే సరే సింగర్గా అవకాశం ఇవ్వడం జరిగింది. బట్ సింగర్గా చేసినప్పుడు 2-3 సార్లు శృతి ఇదంతా ఇదవుతుందని చెప్పి ఆమె మళ్ళీ 2-3 సంవత్సరాలు ఈ పాట కోసం, దేవుడి పాటలు ఇందులో ఉన్నాయన్నీ కూడా ఒక్క పాటకి మించి ఒకటి ఉంటుంది. సో దేవుడి పాటలు 100 సంవత్సరాలు వినే పాటలు. ఉదాహరణ మనం ఎప్పుడు రాముడి కళ్యాణం పాట ఇప్పటికి వింటాం, శ్రీ సీతారాముల కళ్యాణం అని ఈరోజు పాడుతున్నాం. ఎన్ని సంవత్సరాలు ఆ సినిమా వచ్చి. సో అదే ఈ మధ్యన వచ్చిన పెద్ద పెద్ద స్టార్ సినిమాలు ఒక్క పాట పాడండి రావు. ఎందుకంటే అవన్నీ అప్పటికి ఆ వారంలో వింటాం, మర్చిపోతాం. ఏదో ఒక పాటని గుర్తుంటుంది. బట్ ఇలాంటి దేవుడి పాటలు, నమో వెంకటేశ అని పాట వస్తూ ఉంటుంది. ఇట్లా కొన్ని పాటలు ఉంటాయి చూడండి, అవి జీవితకాలం వింటూనే ఉంటాం. సో నేను ఈ సినిమాలో తయారు చేసింది కూడా అంతే. ఈ సినిమా నుంచి మినిమం 100 సంవత్సరాలు ఇలాంటి పాటలు తయారు చేసాం. బట్ దానికి అంత కష్టపడ్డాం. ఆ లిరిక్ గురించి కానీ, మ్యూజిక్ గురించి కానీ. యాక్చువల్లీ చిన్న సినిమాలకు లైవ్ వేయరు, బట్ నేను లైవ్ లేపించాను, టోటల్ లైవ్ మ్యూజిక్. సో లైవ్ మ్యూజిక్లో చేస్తే పద్మని సింగర్గా ఇంట్రొడ్యూస్ చేస్తే ఈ అమ్మాయి కూడా 2 పాటలు పాడింది. సార్ ఏ నమ్మకంతో పద్మ గారిని ఇంట్రడ్యూస్ చేశారు సార్? అంటే తనకి అనుభవం లేదు, ఇట్లా సినిమాల్లో పాడే సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు, కానీ మీరు ఏ ధైర్యంతో తనకి ఒక ముఖ్యంగా నిన్న కూడా ఒక సినిమా ఫంక్షన్లో గెస్ట్గా మాట్లాడినప్పుడు ఇదే మాట్లాడిన. ఓకే, పాత వాళ్ళకి ఎవరైనా అవకాశం ఇస్తారు, కొత్త వాళ్ళకి ఇస్తానికి ఎవరో ఒకరు ఉండాలి కదా.
అది నేనే. ఎవరు అంటే నేను స్టార్టింగ్ 25 years నుంచి కూడా నేను చాలా మందిని సినిమా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసిన, డేర్ చేస్తా. ఎవరో ఒకరైతే అవకాశం ఇవ్వాలిగా. ప్రతి మనిషి, ఇప్పుడు చిరంజీవి కూడా అవకాశం ఇస్తేనే ఆయన స్టార్ అయ్యిండు, అలాగే రవితేజకి అవకాశం ఇస్తేనే స్టార్ అయ్యిండు. ఇలాగే మనం ఎంతమంది, ఇప్పుడు వీళ్ళు ఎవరు మన రామ్ చరణ్ లేకపోతే వీళ్ళు అల్లు అర్జున్ హీరోలు అయ్యారంటే అది గొప్ప కాదు, ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి హీరో అయ్యారు. కానీ చిరంజీవి గారు హీరో అయిందంటే ఆయనకు ఎవరో ఒక అవకాశం, ఎన్టీ రామారావు హీరో అయిందంటే, ఓ నాగేశ్వరరావు హీరో, వాళ్ళంతా ఒక చరిత్రకారులు. అంటే వాళ్ళకి ఎవరో ఒకరు ఆపర్చునిటీ ఇస్తేనే ఈరోజు ప్రపంచం మెచ్చుకోదగ్గ హీరోలు అయ్యారు. సో అలాగా నేను ఆ 25 year ఫిలిం ఇండస్ట్రీ వచ్చి నుంచి కూడా నేను ఒకటే ఎంచుకున్నా, టాలెంట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళకి అవకాశం ఇవ్వరు. ఎవరైనా చూడండి మీరు ఇండస్ట్రీలో హిట్ కాగానే వాళ్ళని పట్టుకొని వస్తారు, హిట్ అయిన సింగర్ దగ్గరికి పోతారు, సక్సెస్ అయిన వాళ్ళ దగ్గరికి పోతారు. సో సక్సెస్ కాని వాళ్ళు 1,00,000 మంది ఉంటారు, బట్ ఈ 1,00,000 మంది గురించి ఎవరు ఆలోచించరు. సో నేనేమనుకుంటానంటే, నేను నా సినిమా ద్వారా ఇప్పుడు చాలా మందిని పరిచయం చేసిన. 2006లో నేను ఒక హీరోయిన్ బాంబే నుంచి తీసుకొని వచ్చి, అప్పుడు తెలుగు కష్టం ఉండే 2006లో మన దగ్గర తెలుగు ఇండస్ట్రీ నుంచి అసలు అమ్మాయిలే రాకపోతుండే ఫిలిం ఇండస్ట్రీకి, భయపడేవాళ్ళు. ఆ రోజుల్లో ఇండస్ట్రీ అంటేనే అమ్మో మేము రాము సినిమా ఇండస్ట్రీకి అని, కనీసం సినిమా ఫంక్షన్ రావాలంటే కూడా భయపడేవాళ్ళు ఆ రోజుల్లో. ఏదైనా సినిమా ఫంక్షన్ అమ్మో రాము మా పేరెంట్స్ చూస్తారు అనేవాళ్ళు, అంత భయం ఉండేది. సో మనకంతా కూడా ప్రొడక్ట్ అక్కడి నుంచే తెచ్చేవాళ్ళం, మన బాంబే నుంచి ఎక్కువ. 2006, 5, 4లో కూడా నేను అక్కడి నుంచే తీసుకొచ్చినప్పుడు 2006లో నేను హీరోయిన్ యువికా చౌదరి తీసుకున్న ఇంట్రడ్యూస్ చేస్తే, ఆ అమ్మాయి నా సినిమా తర్వాత ఓం శాంతి ఓం షారుఖ్ ఖాన్ మూవీ హీరోయిన్ దీపిక యువిక అని ఉంటారు. దీపిక ప్లేస్లో వచ్చే యువిక నా హీరోయిన్. నేను 2006లో నా ఇంట్రడ్యూస్ చేస్తున్నా, నాది క్లైమాక్స్ రామానాయుడులో షూటింగ్ చేస్తున్నప్పుడు అమ్మాయికి అవకాశం వచ్చింది. నా సినిమా తర్వాత ఇంకా హిందీ బాలీవుడ్ వెళ్ళిపోయింది. అదేవిధంగా ఇంకో సినిమాలో, సో ఆ అమ్మాయి కూడా నేను ఇంట్రడ్యూస్ చేయగానే కృష్ణవంశీ సినిమాలో పైసా హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అయ్యి, అంటే నా సినిమా తర్వాత. అలాగే మ్యూజిక్ డైరెక్టర్లు కానీ సింగర్లు కానీ హీరోయిన్లను కానీ నేను అనుకుంటా కొన్ని 1000 మందిని ఇంట్రడ్యూస్ చేసిన, థౌజండ్స్లో. సో నేనేం చూస్తానంటే టాలెంట్ ఉందా లేదా చూస్తా. జీరోని హీరో చేస్తే మనం గొప్పవాళ్ళం, హీరోని నేను చేసేది ఏం లేదు. ఆ కాన్సెప్ట్ ఉన్న వ్యక్తిని నేను. ఇండస్ట్రీలో మీలా ఆలోచించేవారు చాలా తక్కువ. కానీ డేర్ స్టెప్ ఇది, మరి కష్టమైనది, నష్టపోవాల్సి వస్తుంది, ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఒక షూటింగ్ చేయాలన్నా, ఓ సాంగ్ పాడాలి. ఇప్పుడు ఒక పాత సింగర్ వచ్చారనుకోండి, ఎస్టాబ్లిష్డ్, ఓ 2 hours పాడేసి వెళ్ళిపోతారు. బట్ కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వీళ్ళు 10 days తీసుకుంటారు, ఎందుకంటే బెటర్ రావాలి, బెటర్. మరి స్టూడియో ఖర్చు అదంతా చాలా అవుతుంది. అయినా కూడా ఏంటంటే నేను ఒకరికి ప్రాణం పోసాననే సంతోషం ఇస్ వేరుంటుంది. ప్రాణం పోయడం అంటే ఒక బ్రహ్మ. ఎలాగో సినిమా ఇండస్ట్రీలో నేను ఒక లైఫ్ ఇచ్చిన అనుకోండి, జీవితకాలం నేనే కదా గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు, మహేశ్వర. సో అలా ఉంటుంది. ఇప్పుడు ఆమె ఎస్టాబ్లిష్ అయిపోయినాక ఇప్పుడు ఎవరైనా సింగర్కి అవకాశం ఇవ్వచ్చు, అది కామన్. బట్ ఫస్ట్ మదర్ని ఎలాగైతే ఉంటుందో, మదర్ మర్చిపోతామా మనం? జీవితంలో 1,00,000 మంది కలుస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, ప్రయాణం, పెళ్ళి అవుతుంది, భార్య లేకపోతే భర్త, అంతా జర్నీ జరుగుతుంది. బట్ మదర్ ఇస్ మదర్ అల్టిమేట్. పద్మ గారికి సాయి వెంకట్ గారు భగవాన్, మదర్, మదర్, ఫాదర్, గురు, దైవం అన్ని సారే నాకు. మీరు చాలా సైలెంట్ గా మాట్లాడుతున్నారు. ఒక పాట చిన్న 2 lines పాడుతుందిగా మేడం. ఇందీవరానంద బాలగోపాలుడా యశోద తనయుడా నా చిన్ని కృష్ణుడా, ఇందీవరానంద బాలగోపాలుడా యశోద తనయుడా నా చిన్ని కృష్ణుడా. సూపర్ ఉందండి, చాలా బాగా పాడారు. అంటే సాంగ్స్ లో కూడా ఒక హిస్టరీని తీసుకొస్తున్నట్టు ఉంది. ఇక్కడ విన్న 2 lines లో కూడా మీరు బాగా క్యాచ్ చేశారు. ఇట్స్ ఏ నాట్ జనరల్ సాంగ్, ఇట్స్ ఏ కాన్సెప్ట్ సాంగ్, కథ చెప్పే సాంగ్.
బాగా గుర్తుపెట్టారు. 2 లైన్స్ లోనే అసలు మీనింగ్ అర్థం అయిపోతుంది సార్ తను పాడిన 2 లైన్స్ లో. కరెక్ట్. ఇంకా కళ్యాణం సాంగ్ కూడా చాలా బాగుంది. శ్రీనివాసుని కళ్యాణం. ఓ దీంట్లో కూడా కళ్యాణం కళ్యాణం ఉంది, సాంగ్. వెంకటేశ్వర ఓకే. స్వామి కళ్యాణం. వెంకటేశ్వర పైన వైకుంఠంలో జరుగుతూ ఉంటది, కింద భూలోకంలో కళ్యాణం చేస్తుంటారు. ఇక్కడ కళ్యాణం, ఇంటర్కట్ లో స్వామివారి కళ్యాణం పైన అలా చూపించడం జరిగింది. ఎంత కష్టం చెప్పండి. అంటే వైకుంఠం సెట్ ఉండాలి, వెంకటేశ్వర స్వామి ఆయన కళ్యాణం చూపిస్తూ మళ్ళీ కింద దేవాలయంలో భూలోకంలో కళ్యాణం జరుగుతుంది. సో ఇట్లా ఇంటర్కట్స్ తో సాంగ్ అంటే సో ఆ సీన్స్ ఎలా తీసేస్తారు? ఎట్ ఏ టైం ఉంటాయా లేకపోతే? ఎట్ ఎ టైం ఉండదు, దాది వేరు షెడ్యూల్. రామోజీ ఫిల్మ్ సిటీ ఇవన్నీ చాలా దగ్గర షూట్ చేయడం జరిగింది. గ్రాఫిక్స్ ఎక్కువ సినిమాకి, 60 నిమిషాల గ్రాఫిక్ ఉంటుంది. గ్రాఫిక్స్కే క్రోర్స్ లో ఖర్చు అయింది. సో గ్రాఫిక్స్ బాగుంటుంది. సినిమా చూస్తున్నంతసేపు ఒక స్పిరిచువల్ లోకంలోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. అంటే మరొక లోకంలో ఉన్నాము అనే ఫీలింగ్ కలుగుతుంది. పాటలు కానీ 9 పాటలు ఇందులో, ఓకే 9 9 పాటలు. songs, 3 పార్ట్స్. ఒక పార్ట్ రెడీ అయిపోయింది, ఇప్పుడు జూలై 12 రిలీజ్ అవుతుంది. రెండో పార్ట్ అక్టోబర్ కి ప్లాన్ చేశాము. మూడో పార్ట్ జనవరికి ప్లాన్. వితిన్ 6 months లోపు 3 పార్ట్స్ ని తెలుగు ప్రేక్షకులకు అందియాలని ప్లాన్ చేసినాను. ఫస్ట్ పార్ట్ లో 9 పాటలు. ఫైట్స్ కూడా బెంగళూరు ప్యాలెస్ లో చేసినాం. విక్రమ్ మోర్ అని కేజీఎఫ్ కాంతార ఫైట్ మాస్టర్, మనకు ఫైట్ మాస్టర్. చాలా భారీగా సెట్లు వేసి ఫైట్స్ సైన్యం తోటి, ఎందుకంటే ఇందులో క్రియేషన్ అన్నమాట. సినిమా అనేది ఇప్పుడు దేవుడి సినిమా ఒక అన్నమయ్య ఎందుకు హిట్ అయింది? ఫస్ట్ హాఫ్ అంతా ఒక బాబా మరదళ్ళు, ఒక రొమాంటిక్నెస్ తోటి, సెకండ్ హాఫ్ లో దేవుడి ఫీలింగ్ తీసుకెళ్ళారు కాబట్టి జనాలకి ఆ ఫీలింగ్ కలిగింది. సో రాగానే శ్లోకంతో స్టార్ట్ అయ్యి శ్లోకంతో ఎండింగ్ అంటే జనాలు చూడలేరు. సో సినిమాని సినిమా లాగా చూపిస్తేనే ప్రేక్షకులు సీరియల్ చూసినప్పుడు చూడండి, ప్రేక్షకుల మైండ్ సెట్ బట్టి ఉంటుంది. సీరియల్ చూసినప్పుడు చిన్న కథని ½ an hour లో చెప్పినా చూస్తాడు, కార్ తీసి డోర్ తీసి ఇదంతా చూస్తాడు. సినిమాకి వెళ్ళి అలా చూపిస్తా చూస్తాడా, బయటకు వచ్చి అట్టర్ ఫ్లాప్ అంటాడు. సో ఈ మూడ్కి వస్తే వేరు, ఆ మూడ్ వేరు. థియేటర్కి వెళ్ళిన తర్వాత ఆ మూడ్ వేరు ఉంటుంది. సో టీవీ సీరియల్ చూసినప్పుడు వేరే మూడ్లో ఉంటాడు. సో సీరియల్కి దీన్ని ఫిక్స్ అయిపోతాడు. అలాగే సీరియల్ లాగా నేను సినిమా చూపించిన, సినిమాని సీరియల్ లాగా చూపించిన యాక్సెప్ట్ చేయరు పబ్లిక్. సో అలాగే నేను కూడా దేవుడి సినిమా తీసి ఏం లేదు ఎంతసేపు ఈ మంత్రోచ్చరణ ఇదంటే జనాలు చూడరు. అసలు మీరంతా ఇవన్నీ చెప్తూ ఉంటే చాలా కష్టంతో కూడినట్టుంది ఈ మూవీ. ఫైనల్ గా అసలు అంటే 3 parts గా ఎందుకు అనుకున్నారు సార్? అంటే సినిమా కథ పెద్దది చాలా. మీకు తెలియని విషయం ఏంది అంటే, అందరికీ ఈ తిరుమల దేవాలయం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునే వాళ్ళు ఈ ప్రపంచంలో ఉండరు చాలా వరకు. తెలుగు వాళ్ళైతే అసలే ఉండరు. కలియుగ దైవం అనేది మనది. కానీ ఆ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎవరు కట్టారో తెలుసా? తెలియదు. అన్నమయ్య కీర్తనలో అన్నమయ్య సినిమా వచ్చినాక తెలిసింది. కానీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టిందే భగవతి రామానుజులు. మీరు ప్రతి దేవాలయంలో, వైష్ణవ దేవాలయంలో పక్కన రామానుజుల విగ్రహం ఉంటుంది, ఎవరికి తెలియదు. అది దాన్ని అంతగా అంటే అది వెలుగులోకి రాలేదు. అలాగే ఈరోజు తిరుమలే కాదు, ప్రతి దగ్గర జరిగే దేవాలయంలో మంత్రోచ్చరణ ఏదైతే ఉందో అది అంతా కూడా భగవతి రామానుజులు లిఖించి తగ్గింది. ఆయన రాసిన మంత్రోచ్చరణ ఈరోజు అందరూ వేద మంత్రాలు చదువుతున్నా, ఏ దేవాలయం వెళ్ళినా వేద మంత్రం చదువుతున్న ఏ పురోహితుడైనా చదివేది మంత్రోచ్చరణ ఆయన రాసిందే. అవును, అందరికీ తెలుసు సార్. ఇప్పుడు ప్రతిదీ దేవుడు అనగానే పూజించేస్తారు, కానీ దాని వెనుక అంటే నాకు తెలిసి అంటే ఒక 20 years బ్యాక్ అట్లా అంటే దేవుడి గురించి ఒక అవగాహన ఉంది. ఇప్పుడు అప్కమింగ్ జనరేషన్కి అయితే అసలు తెలియట్లేదు. ప్రతి ఒక్క ఫెస్టివల్ కూడా ఓకే ఫెస్టివల్ కదా చేసుకోవాలి అన్నట్టే, కానీ దాని వెనుక ఉన్న హిస్టరీ ఏంటి అనేది ఎవరికి తెలియదు సార్. సో మరొకసారి ఈ జనరేషన్కి మీరు హిస్టారికల్ మూవీని తీసుకొస్తున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు జనరేషన్లో భక్తి పెరిగింది. ఇప్పుడు చూడండి, మొన్న అయోధ్యలో రామాలయ నిర్మాణంతో భారతదేశం అంతా కూడా ఒక్కసారి స్పిరిచువల్ వచ్చేసింది. ఆ భావం వచ్చింది, దైవశక్తి అవసరమని ప్రతి యూత్లో వచ్చింది. బట్ వాళ్ళకి ఎందుకు ఏంటి అని హిస్టరీ తెలీదు, బట్ భావం వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇంతకు ముందు యూత్ దేవాలయాలకు వెళ్ళేవారు కాదు, బట్ ఈరోజు యూత్
100% దేవాలయాలకు వెళ్తున్నారు. ఎగ్జాంపుల్ చిలుకూరు బాలాజీ ఉంది, అక్కడ చూడండి కిలోమీటర్లకు మేర ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఒక రోజుల్లో ఎవరు వెళ్ళారు? వీళ్ళంతా యూతే వెళ్తున్నారు. మీరు టెంపుల్స్లోకి వెళ్ళండి, ఈరోజు యూత్ వెళ్తున్నారు. సో వాళ్ళకి భక్తి భావం పెరిగింది, కానీ ఆ దేవుడి గురించి ఆ దేవాలయం గురించి తెలిస్తే వాళ్ళకి ఇంకా ఇదవుతుంది. ఆ విధంగా ఇలాంటి సినిమా ప్రజలకు అందియాలని తీసిన సినిమా ఇది. ఈ సినిమా నేనుగా నటించాలనుకోలేదు, కానీ ఈ సినిమా చేయాలని చాలా మంది ఆర్టిస్ట్ని అప్రోచ్ అయ్యాం మనం. అయితే ఏంటంటే చాలా మంది భయపడరు, ఇది గుండుతో చేయాలి, మేము మా కంటిన్యూటీ ఉంటుంది, సో మేము చేయలేమండి, వేరే క్యారెక్టర్ ఉంటే చెప్పండి అన్నారు. నేను తీసేదే రామానుజ, నాకు కావాలే మేజర్ రామానుజ అన్నప్పుడు ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు. అలాగా అలాగా సంవత్సరాలు గడిచిపోయింది, అంటే ఇంకెవరు చేయట్లేదు. ఓ టైంలో నేను ఇంకొద్దు మనం చేయలేము ఈ సినిమా అని డ్రాప్ అని కూడా అనుకున్నాను. ఎందుకంటే ఆర్టిస్ట్ దొరకట్లేదు, ఆర్టిస్ట్ దొరకతే సినిమా ఎలా చేస్తాను? నేనంటే డైరెక్షన్ ప్రొడ్యూసర్ చేసినాను 20 సంవత్సరాల నుంచి, బట్ నేను ఆర్టిస్ట్గా చేయలేదు. ఎప్పుడైనా నా సినిమాల్లో గెస్ట్ రోల్గా అలా సంతోషం కొద్ది చేసేవాడిని, కానీ ఫుల్ లెంత్ రోల్ చేయలేదు నేను. సో అలాగే చిన్న చిన్న పాత్రలు ఎక్కడన్నా ఉంటే ఏదో ఇంట్రెస్ట్గా వెళ్ళి చేసేవాడిని, బట్ ప్యాషన్గా చేసేవాడిని, కానీ ఒక సీరియస్ ప్రొఫెషనల్గా చేయలేదు నేను. సో ఆ విధంగా ఉన్న టైంలో చాలా మంది అడిగితే అప్రోచ్ అయ్యి చేసిన, ఇంకా లేదు అనుకున్న టైంలో, డ్రాప్ అవుతాం అనుకున్న టైంలో ఇలాగే ఫ్రెండ్స్ అందరు కలిసి అది మీరే చేయొచ్చు కదా అంటే, నేను ఎట్లా చేస్తాను, నాకు అసలు ఇది లేదు కదా అంటే, అందరు అంటే మీరే చేయొచ్చు కదా అన్నప్పుడు కాన్ఫిడెన్స్ లేదు నాకు, నేను చేయడం ఏంది రామానుజుల పాత్ర. సో అలాగా అంటూ ఉంటే మైండ్ మార్పు అవుతుంది కదా, అందరు ఫ్రెండ్స్ అదే ఎవరు లేరు కదా ఇంకా చేయండి అన్నప్పుడు, ఇంకా నేనే మేకప్ వేసుకొని ఆ గుండు చేసుకొని మేకప్ వేసి ఫోటోషూట్ చేసి సోషల్ మీడియాలో పెడితే లక్షల మంది ఇది రామానుజులు 11వ శతాబ్దం ఫోటోనా ఎవరండి అని అడిగారు. అది కూడా అట్లానే అనిపించింది, ఆశ్చర్యపోయిన, ఓహో నాలో రామానుజుడు దాగి ఉండా, నాకు తెలీదు అంటారు కదా, హనుమంతుడి శక్తి హనుమంతుడికి తెలియదు అని ఎలాగైతే ఉంటుందో నా శక్తి నాకే తెలియదు. సో అలాగా ఈరోజు రామానుజుడి పోలికలతో పుట్టిన సంగతి నాకు తెలియదు. సో ఆ విధంగా రామానుజుల పాత్ర వేసిన తర్వాత ఇంకా దాన్ని అటాచ్ అయిన పాత్రలు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి, ఆదిశేషుడు అవతారమే రామానుజులు. విష్ణుమూర్తి యొక్క ఆదిశేషుడు తెలుసు కదా, ఆయనే లక్ష్మణుడిగా, బలరాముడిగా, కలియుగంలో రామానుజుడిగా ఆయన యొక్క అవతారం. సో అలాంటి పాత్రలు చేసినప్పుడు దశావతారాలు చేయాలి, పరశురాముడిగా, ఇవన్నీ పాత్రలు నేను చేస్తూ నేనే చేశాను. మీరే చేశారు? నేనే 11 పాత్రలు చేసి ప్రపంచ రికార్డు కొట్టాలండి. ఎందుకంటే కమల్ హాసన్ గారు 10 పాత్రలు చేశారు, ఆయనని బీట్ చేసి, అది కూడా పౌరాణిక పాత్రలు, ఆయన సోషల్ పాత్రలు చేశాడు. బట్ పౌరాణిక పాత్రలు చేసిన 11 పాత్రలు చేసిన నేనే ఏకైక వ్యక్తి అవుతాను. అలా క్రియేషన్ చేశాను, అద్భుతం చేశాను. ఇలా మీరు ట్రైలర్ చూడండి, ట్రైలర్ చూసి చాలా మంది నాకు అభినందిస్తుంటే ఆనందపడ్డాను. బా ఎంత బాగుందండి, దైవం కనిపిస్తుంది అందులో, ఆ ఫీలింగ్స్. ఈవెన్ అమెరికా నుంచి కూడా కాల్స్. సో మీకు ఎలా అనిపించింది సార్? అంటే రామానుజులు అంటే మీకు అంత ఇష్టము, అంత ఇష్టమైన క్యారెక్టర్ ని మీరే చేసినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండేది సార్? నేను ఆవహించుకున్నా క్యారెక్టర్ని. ఇప్పుడు ఏదైనా క్యారెక్టర్ చేసేటప్పుడు స్క్రిప్ట్ని ఎలా చేయాలండి, ఓకేనా, టేక్, ఓకే, ప్రాంప్టింగ్ అంటారు, అది జనరల్. బట్ నేను ఈ కథల్లో ఏదైతే ఉందో ఆవహించుకున్నా, నేనే రామానుజుడిగా ఫీల్ అయిపోయినా. ఎవరన్నా వచ్చినా చేసినా నేనే దేవుడేమో నా దగ్గరికి, ఎవరైనా అంత నిష్ఠ కూడా ఉండడం జరిగింది. నిష్ఠగా అంటే ఆ పాత్ర చేస్తున్నప్పుడు ఆ కళ్ళల్లో ఆ దైవత్వము నా దగ్గర రావాలంటే భయపడేవాళ్ళు. సో సెట్స్ లో మిమ్మల్ని ఆ గెటప్ లో చూసినప్పుడు రియల్ గా మీరు అనుకునేవారా, లేకపోతే ఇంకెవరైనా? రామానుజ అంటే నేనే చేస్తున్నప్పుడు అందరు తెలుసు కాబట్టి ఏం కాదు, కానీ నేను వేరే పాత్రలు, పరశురాముడు ఇలాంటి పాత్రలు వేసినప్పుడు, పరశురాముడు వేసినప్పుడు మాత్రం మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా గుర్తుపట్టలేదు. డాడీ డాడీ అని మా అమ్మాయిలే ప్రొడ్యూసర్స్ వెతుకుతా ఉన్నారు, నేను పిలుస్తున్నా వస్తలేరు, ఎవరో ఆర్టిస్ట్ అనుకుంటారు వాళ్ళు. ఆర్టిస్ట్ ఏంది మమ్మల్ని పిలుస్తున్నారని మా అబ్బాయిలు అనుకుంటారు. నేను పిలిచినా కూడా రావడం లేదు. నేను పరశురాముడు ఆ గడ్డము ఇదంతా ఉండి కూర్చుంటే మా అమ్మాయిలు దీనికి ప్రొడ్యూసర్స్ అనమాట యాక్చువల్గా. సో నేను మా అమ్మాయిల్ని పిలుస్తున్నాను అనమాట. పిలిస్తే వాళ్ళ భావం ఏంది, ఆర్టిస్ట్ మమ్మల్ని పిలుస్తున్నాడు అంటే సీక్రెట్ గా ఉంచారు కదా సార్, ఈ క్యారెక్టర్స్ అన్ని మీరే చేస్తున్నారని రివీల్ చేశారు కదా? చేశాను, రివీల్ చేశాను, చేయాలని చేశాను.
బట్ గుర్తుపట్టలేవు. మీరు చూస్తే ట్రైలర్ లో కానీ ఇది కానీ మీరు నేను చెప్పే వరకు మీరు గుర్తుపట్టలేరు. అలాగే పద్మ కూడా మా కంపెనీలో చేస్తున్నప్పుడు లక్ష్మీదేవిగా, అంటే వెంకటేశ్వర స్వామికి విష్ణుమూర్తి లక్ష్మీదేవిగా, వెంకటేశ్వర స్వామికి పద్మావతి అలువేలు మంగగా చేయాలనుకున్నప్పుడు ఒక అమ్మాయి సుగమ్య అని బెంగళూరు కన్నడ హీరోయిన్ అమ్మాయి వచ్చి చేసింది. ఇంకో క్యారెక్టర్ చేయాలనుకున్నప్పుడు ఇంకొక అమ్మాయి చెప్పినప్పుడు ఆ అమ్మాయి రాలేదు. ఆమె కూడా కన్నడ నుంచి రావాలి, ఎందుకంటే అక్కడ కూడా మనం తీస్తున్నాం కదా. నేను ఇలా చూస్తే అక్కడ కూర్చుంది పద్మ, ఇట్రా అన్నాను ఈ క్యారెక్టర్. అయ్యే సార్ నాకేం తెలుసు సార్ అన్నది. ఏం తెలియదు, నేను చెప్పింది చెయ్యి అని చెప్పిన. సార్ మీలో అంటే ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్ ఉంటారు. మంచి చేయాలి అని ప్రతి ఒక్కరికి ఉండదు. ప్రతి ఒక్కరికి ఇట్లా చేసే వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ అంటూ ఉండదు. సో ఇలాంటి సేవా కార్యక్రమాలు కానీ, ఇలాంటి మంచి చేయాలన్న మీ మనస్తత్వం కానీ ఎవరి నుంచి వచ్చింది సార్? మీకు ఎవరు మోటివేట్? అంటే మనము ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తుందని ఎలా చెప్పగలం, కానీ అది బ్లడ్ లోనే వస్తుందేమో అనుకుంటాను నేను. అంటే మనలోని మంచి గుణాలు కానీ భగవంతుడు ఇచ్చేది ఉంటుంది. ఇన్స్పిరేషన్ అనేది కొద్ది వరకే, బట్ ఓన్ కూడా మన బ్లడ్ లోనే ఉండాలి. మా ఫాదర్ కూడా మంచి, అంటే ఆయన అప్పుడేమన్నా అంటే అప్పుడేమో పట్వారీలు అనేది ఆ రోజుల్లో మేము వతందార్ అట్లా అంటే అక్కడి నుంచి కూడా కల్చర్ ఉంది. బట్ నాకు స్టార్టింగ్ నుంచి కూడా హెల్పింగ్ ఎక్కువ ఇష్టం. అంటే మనకుగా మనం జీవిస్తూ పుట్టినప్పుడు ఒకరమే, వెళ్ళేటప్పుడు ఒకరమే, కానీ మన ఎమ్మటి వచ్చేది క్యారెక్టర్ వస్తుంది. డబ్బు రాదు, కోట్ల రూపాయలు సంపాదించింది రాదు, కానీ మనం వెళ్ళిన తర్వాత ఇప్పుడు నిన్న చూసాం రామోజీరావు గారు వెళ్ళిపోతుంటే ఎలా ఒక ముఖ్యమంత్రి వచ్చి పాడమేయడం అంటే మాటల విషయం కాదు. అంటే ఒక జర్నలిస్ట్గా ఆయన ఆ స్థాయికి వెళ్ళిపోయాడు. అంటే పుట్టినప్పుడుకి ఆయనకి ఏం లేదు కదా. నా నిజం, మీరు ఇన్స్పిరేషన్ అన్నారు కదా. నేను 10 సంవత్సరాలుగా నా డిపి రామోజీరావు ఉంటాడు. 15 సంవత్సరాలు అనుకుంటా డిపి మార్చాలి ఇప్పటి వరకు. రామోజీరావు ఎందుకు ఇన్స్పిరేషన్ అంటే, రామోజీరావు ఒక వ్యక్తికి వచ్చి శక్తిగా అయ్యి లక్షల మందికి ఉపాధి ఇచ్చిండు. అలాగే నాకు ఇన్స్పిరేషన్ అనమాట. ఇక నేను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్లోనేమో నాకు శోభన్ బాబు గారు, మురళీమోహన్ గారు ఇన్స్పిరేషన్. వాళ్ళ ఇన్స్పిరేషన్ తోటి నేను ఇలా రియల్టర్గా బిల్డర్గా సక్సెస్ అయ్యి ఇలా 100 మందికి మనం హెల్ప్ చేసే స్థాయికి వచ్చాం. ఇలా 600 సినిమాలకి నేను స్పాన్సర్ చేయగలుగుతున్నా అంటే బికాజ్ నేను ఫైనాన్షియల్లీ సక్సెస్ అయినా కాబట్టి. సక్సెస్ లేదనుకోండి నేను ఎలా హెల్ప్ చేస్తాను? సో మనం సక్సెస్ అవుతేనే 10 మందికి సహాయం చేయగలం. సో హౌ టు సక్సెస్, ఫస్ట్ క్యారెక్టర్ బాగుండాలి, సక్సెస్ కూడా అవ్వాలి, అయ్యి 10 మందికి అన్నం పెట్టాలి. ఈ సినిమాలో కూడా 54 క్యారెక్టర్లలో ఒక్క క్యారెక్టర్ సుమన్ గారు మాత్రమే పాత అతను. 53 క్యారెక్టర్లు కొత్త వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసిన న్యూ పర్సన్. ట్రైలర్ లో చూసాం సుమన్ గారిని. ఆయన ఒక్కడే. ఆయన కూడా నాకు ఫస్ట్ సినిమా నుండి 2002 నుంచి నా సినిమాలో ప్రతి దాంట్లో ఆయన సెకండ్ హీరోగా లేకపోతే సెకండ్ హీరోనో ముఖ్య పాత్ర చేసుకుంటూ వచ్చారు. మేము చాలా సినిమా ఫంక్షన్ కలిసినప్పుడు ఏమయ్యా దేవుడు సినిమా అద్భుతంగా తీస్తున్నావు, మరి నేను కూడా నీ సినిమాలో చేయాలి కదా అంటే, సార్ మీరు అన్నమయ్యలో వెంకటేశ్వర స్వామి అంత అద్భుతంగా చేశారు, మా దాంట్లో మాత్రం వెంకటేశ్వర స్వామి నేనే చేస్తున్నా, ఆ పాత్ర లేదు సార్ అని. వెంకటేశ్వర స్వామి నేను ఆల్రెడీ చేసేసిన, నాకు ఇంకో కొత్త షేడ్స్ ఉన్న పాత్ర ఇచ్చేసాయి. ఇక అన్నమయ్య మర్చిపోరు నన్ను 20 ఏళ్ళ తర్వాత అన్నప్పుడు నేను అన్నాను, సరే సార్ మరి ఇందులో ఒక నెగటివ్ షేడ్స్ ఉండి పాజిటివ్ అయ్యే ముస్లిం పాత్ర, ఢిల్లీ రాజు పాత్ర ఉంది సార్ అంటే, ఏ పాత్ర అయినా సార్ నేను నటుడిని, ఏ పాత్ర అయినా దాంట్లో మనం ఇమ్మడమే ఇంపార్టెంట్ అని సుమన్ గారు వచ్చి ఆ పాత్ర చేసినప్పుడు నిజంగా ఢిల్లీ బాదుషా ఎట్లుంటాడో ఆయన అట్లే ఉన్నాడు. అలాంటి పాత్ర చేయడం జరిగింది. సో అలాగా ఒక సుమన్ గారు తప్ప 53 మందిని నేను కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసిన. పాత వాళ్ళకి ఇవ్వలేదు. పాత వాళ్ళకి ఎవరైనా లైఫ్ ఇస్తారు, బట్ కొత్త వాళ్ళకి ఎవరు ఇవ్వాలి? కొత్త వాళ్ళకి లైఫ్ సాయి వెంకట్ గారు ఇస్తున్నారు కొత్త వాళ్ళందరికీ ఛాన్స్. వాళ్ళకు ఒక లైఫ్ ఉంటుంది. ఈ సినిమా కూడా చరిత్ర, ఒక హిస్టారికల్, ఒక లైబ్రరీ లాంటి సినిమా. ఇప్పుడు చూసి ఈ వారం ఇప్పుడు వచ్చిన సినిమాలన్నీ చూస్తారో లేదో, పెద్ద 50-100 కోట్ల 500 కోట్ల సినిమా కూడా వారం రోజులు నడవట్లేదు, 3 రోజుల్లోనే అయిపోయి ఓటీటీకి వస్తుంది, జనాలు కూడా సినిమా చూడట్లేదు. సో ఇలా నా సినిమా కూడా నాకు నమ్మకం ఉంది, కాన్ఫిడెన్స్. ఈ సినిమా డెఫినెట్లీ ప్రజలు ఆదరిస్తారు, ప్రేక్షకులు ఆదరిస్తారు. ఇలాంటి గొప్ప సాంగ్స్, ఒక్కొక్క సాంగ్ మీరు 1000 సార్లు అయినా మీరు బోర్ ఫీల్ గారు. రేపు 22వ తారీఖు నాడు మాది ఆడియో లాంచ్ అవుతుంది.
కాగానే నేను మన చాలా ఛానల్ కూడా musical సాంగ్స్ hit పంపిస్తాను. మీరు ఎన్నిసార్లు విన్నా మీరు బోర్ ఫీల్ గారు. ట్రైలర్ లో చూస్తేనే విజువల్స్ కానీ ఓకే ఇది రియాలిస్టిక్ అన్నట్టుగా ఉంది సార్. అసలు ఓ రేంజ్ లో ఉంటుంది. బట్ సినిమా చూసేలాగా విక్రమ్ మోర్ ఫైట్స్, క్లైమాక్స్ లో వచ్చే ఆ ఫైట్స్ కానీ ఆ ఎమోషన్స్ కానీ సినిమాకి చాలా ప్లస్ అవుతుంది. సో జూలై 12 రిలీజ్ అవుతుంది. ఈలోపు ఆడియో ఫంక్షన్, లిరికల్ సాంగ్స్ ఇవన్నీ రిలీజ్ అవుతుంటాయి. మళ్ళీ అప్డేట్స్ అన్ని ఇస్తూ ఉంటాం మీకు. సార్ ఈ మూవీలో మీకు నచ్చిన డైలాగ్ ఏంటి సార్? ఇందులో చాలా అద్భుతమైన డైలాగులు ఉంటాయి. బట్ సమాజానికి అవసరపడే ఒక డైలాగ్ ఉందండి. బ్రాహ్మణ కులంలో పుట్టినంత మాత్రాన బ్రాహ్మణుడు కాదు, శూద్ర కులంలో పుట్టినంత మాత్రాన శూద్రుడు కాదు. బ్రహ్మజ్ఞాని మాత్రమే బ్రాహ్మణుడు. శూద్ర కులంలో పుట్టినంత మాత్రాన బ్రహ్మజ్ఞానము లేకుంటే అది శూద్రుడని కాదు. బ్రహ్మజ్ఞాని కూడా శూద్ర కులంలో పుట్టి బ్రహ్మజ్ఞాని ఉంటే అతను బ్రాహ్మణుడు అవుతాడు. అంటే దీని అర్థం ఏంటి అంటే, బ్రాహ్మణ కులంలో పుట్టి నేను బ్రాహ్మణుడు అనుకోవడం గొప్ప కాదు. నీకు బ్రహ్మజ్ఞాని ఏది? బ్రాహ్మణ కులంలో పుట్టి అతను ఏదో డ్రింక్ చేసి నాన్ వెజ్ తిన్నాడు అనుకోండి, బ్రహ్మజ్ఞాని ఎట్లా అవుతాడు? బ్రాహ్మణుడు ఎట్లా అవుతాడు? అప్పుడు పెట్టింది ఏంటి ఆ రోజుల్లో? అన్ని వందల సంవత్సరాల క్రితం పెట్టింది ఏంటి అంటే, బ్రాహ్మణుడు అంటే ఇట్లా ఉండాలి, క్షత్రుడు అంటే ఇట్లా ఉండాలి, క్షత్రుడు యుద్ధం చేస్తాడు, రాజులు, శూద్రుడు అంటే ఇట్లా ఉండాలని డిసైడ్ చేశారు. సో ఇప్పుడు నేను బ్రాహ్మణుడే అనుకొని కూర్చొని నేను డ్రింక్ చేసిన అంటే బ్రాహ్మణుడు ఎట్లా అవుతాడని దాని అర్థం అనమాట. అర్థం పరమార్థం ఏంటి? బ్రాహ్మణ కులంలో పుట్టినంత మాత్రాన బ్రాహ్మణుడు కాదు, శూద్ర కులంలో పుట్టినంత మాత్రాన శూద్రుడు కాదు, క్షత్రియ కులంలో అంటే క్షత్రియుడు యుద్ధం చేయకపోతే అతను క్షత్రియుడు కాదు. రాజవంశంలో పుట్టి రాజ్యాన్ని లేనివాడు క్షత్రియుడు కాడు అనేది ఈ కాన్సెప్ట్ తోటి ఈ రామానుజుల వైఫ్తో చెప్పారన్నమాట. రామానుజుల ఇంటికి భోజనానికి వస్తాడు ఒక శూద్రుడు, కానీ అతను వేద పండితుడు. సో అప్పుడు వాళ్ళ వైఫ్ అబ్జెక్షన్ చేస్తుంది, ఏందండి మనం బ్రాహ్మణులం కదా, బ్రాహ్మణుల ఇంటికి శూద్రులు అంటే. అప్పుడు చాలా ఆచారాలు ఉండేది. ఇప్పుడంతా ఈ 20 years చాలా మార్పులు వచ్చాయి, కానీ 20-30 years బ్యాక్ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చూసినా కూడా ఒక 70s 80s కూడా మనకు ఆచారాలు చాలా ఉండేది. 80s 90s తర్వాత చాలా మార్పులు వచ్చినాయి. ఆ రోజు ఆడపిల్ల బయటికి ఎక్కడ వెళ్ళిందండి? ఆ పెళ్లి వ్యవస్థ వేరు, అన్ని వ్యవస్థ. ఈ అంటే 90s నుంచి చాలా మార్పులు వచ్చినాయి, చాలా చైతన్యం వచ్చింది. ఇలా అమ్మాయిలు ఉద్యోగం చేసే పరిస్థితికి వచ్చారు. ఇలా అమ్మాయిలు సినిమా ఇండస్ట్రీని లీడ్ చేస్తున్నారు, డైరెక్షన్ చేస్తున్నారు, కెమెరామెన్గా, మీడియా రంగంలో, ప్రతి రంగంలో ఇలా లేడీస్ మ్యాక్సిమం సాఫ్ట్వేర్ రంగం వచ్చిన తర్వాత క్యాప్చర్ చేశారు. ఆ రోజుల్లో అమ్మాయిలు ఎవరిని పంపించకపోయేది, వద్దు వద్దు అని తొందరగా పెళ్లి చేసి పంపించేది. వ్యవస్థ ఎంత చేంజ్ అయింది చూసారా? సో ఫైనల్ గా జూలై 12th మూవీ రిలీజ్ అవబోతుంది సార్. సార్ ఏంటి నెక్స్ట్ అప్డేట్స్ ఎలా ఉండబోతున్నాయి? ఆ సినిమా రిలీజ్ అంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఇన్ని రోజులు పడ్డ శ్రమ ఈరోజు ప్రేక్షకులకి వెళ్తుంది. సో చాలా ఎగ్జైటింగ్ ఉంది. సెన్సార్కి అప్లై చేసాం, వెరీ షార్ట్లీ సెన్సార్ కావచ్చు ఈ మధ్యలోనే. అండ్ సాంగ్స్ కూడా లాంచింగ్ జూన్ 22 ఈ నెల 22 లిరికల్ సాంగ్స్ లాంచ్ చేయబోతున్నాం. సో సినిమా గురించి వెయిటింగ్ అంతే. చాలా కష్టపడ్డాం. ఆ కష్టం అంతా రేపు థియేటర్లో చూసినప్పుడు హ్యాపీనెస్ తోటి మాకు మీ అమ్మా న్యూస్ ద్వారా కూడా బాగా ప్రమోట్ చేయాలని, ప్రేక్షకులకి బాగా తీసుకెళ్లాలని అమ్మ టీవీ యాజమాన్యానికి మరి అందరికీ స్టాఫ్ అందరికీ నమస్సుమా అని చెప్తూ మరి జై హో రామానుజ పిక్చర్ చూడండి, ఆదరించండి, అందరికీ చెప్పండి, మౌత్ టాక్తో హిట్ చేయాలి. నమస్కారం. మీ లయన్ డాక్టర్ సాయి వెంకట్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్.